హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఒక్కసారి వైట్ హెయిర్ అనేది వచ్చిందంటే అస్సలు పోదండి. అందుకని మనము కలర్స్ వేస్తూ ఉంటాం. కలర్ వేయకూడదండి. కలర్ వేయడం వల్ల ఇంకా వైట్ హెయిర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా నేను చూపించినట్లు ఒక 15 డేస్ ఒక్కసారి చేసి చూడండి. వైట్ హెయిర్ అనేది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుందండి. ఎక్కువ రాకుండా ఉంటుంది. ముందుగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేశాను. ఒక 2 స్పూన్ల టీ పౌడర్ వేశాను. తర్వాత ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నానండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ మెంతులు వేసేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ బియ్యం వేయాలి. వేసేసి ఇవన్నీ బాగా మరిగించుకోవాలండి. ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించడం వల్ల అందులో ఉన్న రసం మొత్తం ఈ వాటర్లోకి దిగేస్తుందండి. ఇలా బాగా మరిగించిన తర్వాత చూస్తున్నారా ఎంత బాగా మరుగుతూ ఉన్నాయో. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. ఈ ప్రాసెస్ మొత్తం ముందు రోజు నైటే చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హెన్నా పౌడర్ తీసుకుంటున్నానండి. మీ హెయిర్కి ఎంత కావాలో చూసి తీసుకోండి. 15 డేస్కి ఒక్కసారి ఇలా హెన్నా వేయడం వల్ల హెయిర్కి వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుందండి తొందరగా. చిన్న పిల్లలకు కూడా వేయొచ్చండి. అస్సలు ఏ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇలా హెన్నా పౌడర్ అయితే తీసేసుకున్నాను. తర్వాత ఒక 2 టీ స్పూన్ల పెరుగు వేస్తున్నానండి. గట్టి పెరుగు అయితే ఇలా వేసేసి బాగా ఇలా కలిపేసుకోవాలి. ముందుగా ఇలా బాగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, వీటిని ఇలా వడగట్టేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వడగట్టుకుంటూ కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేయకూడదు. కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసేసామనుకోండి వాటర్ అనేది ఎక్కువగా అయిపోతుంది. ఇలా చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసి చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలండి. ఇలా వేసి చూడండి, 15 డేస్కి ఒక 2-3 సార్లు వేసి చూడండి. మీరే తేడా అయితే గమనిస్తారు. వైట్ హెయిర్ అనేది క్రమక్రమంగా రెడ్ కలర్లోకి మారుతుందండి. వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పట్లో అయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరికి చూసినా వైట్ హెయిర్ అనేది తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా వైట్ హెయిర్ని కంట్రోల్ చేయాలంటే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ నేను ఇక్కడ కలిపేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది ముందు రోజు నైట్ ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసి మనం ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయాలి. నా హెయిర్కి ఎంత కావాలో అంత నేను ఇలా కలిపేసుకున్నాను. చూసారా, ఇలా ఉండాలి. చాలా పల్చగాను ఉండకూడదు, అలాగని థిక్గా కూడా ఉండకూడదు. ఇలా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా హెయిర్కి అప్లై చేసేసి కనుక హెడ్ బాత్ చేసామనుకోండి, డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ కూడా స్మూత్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మినప్పప్పు అండి. మినప్పప్పు మనం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి అంటే మినప్పప్పుని ఒక బాక్స్లో వేసేసిన తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకోండి. కొద్దిగా రాళ్ళ ఉప్పు, అలాగే మిరియాలండి. ఒక 4-5 మిరియాలు వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి మనం మూత పెట్టేసి కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఒక 3 నెలల వరకు అస్సలు పురుగు పట్టకుండా ఉంటుంది. ఎక్కువ తెచ్చినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. సాంబార్ పౌడర్ అండి. మనము ఏడాదికి సరిపడా ఒకసారి పట్టించుకొని పెట్టేసుకుంటూ ఉంటాము. కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, అలాగే టేస్ట్ మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఏడాది పాటు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ముందుగా ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. అందులోకి కొద్దిగా ఇంగువ వేసేస్తున్నాను. కొద్దిగా ఇంగువ వేసేసి పొట్లంలాగా కట్టేసుకోవాలండి. పొట్లంలాగా చేసేసి మనము దీన్ని సాంబార్ పౌడర్లోకి పెట్టేసేయాలి. మీరు దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటారో సాంబార్ పౌడర్ అందులోకి ఇలా పెట్టేసేయండి ఈ పొట్లాన్ని. ఇలా పెట్టేసి కనుక మనం ముడి వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, సంవత్సరం దాకా అస్సలు పాడవకుండా ఉంటుందండి. కలర్ కూడా చేంజ్ అవ్వదు, స్మెల్ కూడా పోదు, ఫ్రెష్గా ఉంటుంది సాంబార్ పౌడర్ అనేది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడు కూడా ఇలాగే స్టోర్ చేస్తాను. ఈ ఏడాది పాటు ఫ్రెష్గా ఉంటుంది సాంబార్ పౌడర్ అనేది. మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇలా మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా కూడా మనకు సాంబార్ పౌడర్ అనేది పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. గోధుమ పిండి అండి. గోధుమ పిండి అయితే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. మనం ఎక్కువగా తెచ్చేసి స్టోర్ చేసామనుకోండి, ఇలా లేదంటే మనం ఇంట్లో పట్టించుకునేదైనా కూడా తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇది ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని ట్రై చేయండి. గోధుమ పిండి ఒక డబ్బాలో వేసేసిన తర్వాత ఉప్పు తీసేసుకోవాలండి. ఉప్పు తీసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. సాల్ట్ అండి. సాల్ట్ తీసేసుకొని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేయండి. మనము పిండి కలిపేటప్పుడు చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి సాల్ట్ అనేది. ఇలా బాగా మిక్స్ చేసేసేయాలి. మనం వేసిన సాల్ట్ అనేది కింది దాకా వెళ్ళాలండి. అలా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు అయితే తీసేసుకొని అందులోకి పెట్టేసేయండి. ఇలా పెట్టేసామనుకోండి, మనకు 3-4 నెలల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. క్యాప్సికమ్ అండి. మనం పైన వైపు ఇలా కట్ చేసేస్తూ ఉంటాం కదా, ఇలా చాకుతో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగానైతే కట్ చేసేసుకోవచ్చు, నీట్గా కూడా ఉంటుందండి.
వచ్చేస్తుందండి చూడడానికి. ఒక బాటిల్ క్యాప్ తీసేసుకుని చూడండి ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలండి. కాస్త ఇలా ప్రెస్ చేసామనుకోండి నీట్గా ఈ తొడమ భాగం మొత్తం నీట్గా వచ్చేస్తుందండి. చూపిస్తాను చూడండి నేను ఇక్కడ. ఇలా కాస్త ఇలా బాటిల్ క్యాప్ని ఇలా ప్రెస్ చేసేసి ఇలా తీసేసామనుకోండి. ఇప్పుడు చూడండి ఇలా తీసామనుకోండి తొడమ మొత్తం నీట్గా వచ్చేస్తుంది. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. మనం చాకుతో కట్ చేసే దానికన్నా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కొన్నిసార్లు వెరైటీగా రెసిపీస్ అయితే మనం ట్రై చేస్తూ ఉంటాం కదా, క్యాప్సికమ్ మొత్తం కట్ చేయకుండా. అలాంటప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో బుద్ధింకలు, బల్లులు అలాగే చిన్న చిన్న పురుగులు ఎక్కువగా ఉన్నట్టయితే ఈ టిప్ని ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను. అందులోకి డెటాల్ వేస్తున్నానండి. కొద్దిగా డెటాల్ వేసేసి తర్వాత కర్పూరం వేసుకోవాలి. ఒక కర్పూరం వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలండి. ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనము కర్పూరము డెటాల్ వేసాం కదా, ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా ఒక స్పూన్ సహాయంతో ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలండి. ఇలా స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని మనము నైట్లో షింక్ అలాగే స్టవ్ మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కదా, క్లీన్ చేసిన తర్వాత ఇలా స్టవ్ కాడ అంతా స్టవ్ వెనకాల అలాగే స్టవ్ కింద మీకు ఎక్కడెక్కడైతే బుద్ధింకలు, బల్లులు తిరుగుతాయి అనిపిస్తుందో అక్కడంతా ఇలా స్ప్రే చేయండి. ఇలా స్ప్రే చేయడం వల్ల బుద్ధింకలు, బల్లులు రాకుండా ఉంటాయండి. ఆ స్మెల్కి అసలు చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా ఉంటాయి. ఇలా స్ప్రే చేసేసేయాలండి. అలాగే ముఖ్యంగా సింక్లో వెళ్ళి మనకు బుద్ధింకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా రాకుండా ఉండాలంటే ఈ వాటర్ని పడుకోనేకి ముందుగా ఇలా బాగా స్ప్రే చేసేయండి. సింక్ మొత్తం ఇలా స్ప్రే చేసేసి కనుక పడుకున్నట్టయితే ఒక్క బుద్ధింక కూడా రావండి. అలాగే కిటికీ కాడ కూడా ఇలా స్ప్రే చేసామంటే దోమలు కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.